వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ ఓటమికి రోజా ఎంతవరకు కారణం. ఇక్కడ రోజా ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు ఇలాంటి నేతలు. జగన్ ఓటమికి వాళ్ళు కూడా మేజర్ రోల్ పోషించారు దానిలో. అలాంటి వాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సింది చాలామంది ఉన్నప్పటికీ కూడా వంశీ, కొడాలి నాని, ఒక అంబటి రాంబాబు, ఒక గుడివాడ అమర్నాథ్, ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ అని చెప్పి ఒక అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ అందరికన్నా ముందుగా మనం చెప్పుకోవాల్సింది రోజా గురించే. జగన్ ఓటమిలో ఆమె పాత్ర ఎందుకు ఉంటుందని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమిలో రోజా పాత్ర చాలా సీరియస్గానే ఉంది. ఎందుకంటే ఈరోజు అటు జనసేన ఇటు టీడీపీ శ్రేణులు కానీ సోషల్ మీడియాలో తటస్థులుగా ఉండే కొంతమంది కానీ వన్ సైడెడ్గా రోజాని టార్గెట్ చేస్తున్న తీరు, వన్ సైడెడ్గా రోజా వాళ్ళకి టార్గెట్ అవుతున్న తీరు కేవలం సోషల్ మీడియానే కాదు, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈరోజు ఏ స్థాయిలో రోజా తన ప్రభావాన్ని చూపించారు, ఏ స్థాయిలో రోజా యాటిట్యూడ్ కానీ, ఏ స్థాయిలో రోజా చేసిన విమర్శలు కానీ, ఆమె హావభావాలు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటమిని తెచ్చిపెట్టాయి అనేది మనం అంచనా వేసుకోవచ్చు. రోజా దూకుడికి ఎప్పుడూ కళ్ళెం వేయకుండా, రోజా ఆ స్థాయిలో తన స్థాయి మరిచి మాట్లాడుతున్నా ఎప్పుడు ఆమెను కంట్రోల్ చేయకుండా డే 1 నుంచి కూడా ఆమెని ప్యాంపర్ చేసిన తీరు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందుకు ఫలితాన్ని ఆయన అనుభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రోజా లాంటి వాళ్ళ కారణంగానే నిజంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఈరోజు వాళ్ళిద్దరిది భవిష్యత్తు కూడా డైలమాలో పడిన పరిస్థితి. ఆ పిడికడి మందే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఆ పిడికడి మంది వైఎస్ఆర్సీపీ నుంచి గత ఎన్నికల్లో 151 మంది గెలిచారు జగన్మోహన్ రెడ్డితో పాటు. అంతేకాదు టీడీపీ నుంచి మరో కొంతమంది తన దగ్గర నుంచి వెళ్ళిపోయినా టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలను కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. ఇక ఎంపీలు ఆల్మోస్ట్ 22 మంది ఎంపీలు గెలిచారు. వాళ్ళు కాకుండా రాజ్యసభ సభ్యులు, వాళ్ళు కాకుండా జెడ్పీటీసీలు, వాళ్ళు కాకుండా ఎమ్మెల్సీలు, అలా సాలిడ్గా వైఎస్ఆర్సీపీలో ప్రీడామినెంట్గా ఉన్న నేతలు దాదాపు 500 మంది ఉంటారు. సీనియర్లు కానీ, టికెట్ రాని వాళ్ళు కానీ, వివిధ కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ 500 మందిలో మనం చెప్పుకున్న ఆ పిడికెడు మంది మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. ఆ పిడికెడు మంది మాత్రమే తమ స్థాయి మరిచి టీడీపీ మీద జనసేన మీద విమర్శలు చేశారు. ఆ పిడికెడు మంది మాత్రమే డే 1 నుంచి కూడా ప్రతిపక్ష అధినేతల క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు. అంతేగా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు నిజంగానే తమ స్థాయి కూడా దిగజార్చుకున్నారు. సో అలాంటి వాళ్ళల్లో ముందుండేది రోజానే. మిగతా వాళ్ళంతా కూడా ఎవరు అలా చేయలేదు. కానీ ఈ కొద్ది మంది వ్యవహరించిన తీరుతో ఈరోజు మిగతా సిన్సియర్గా పనిచేసే నేతలు కూడా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగానే వాళ్ళ భవిష్యత్తును కూడా పూర్తి స్థాయిలో సమాధి పెట్టేశారు ఆ గుప్పెడి మందే. అలాంటి వాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సిందంటే రోజా ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఆమెకు. టీడీపీలో ఆమె ఒక గ్లామర్ హీరోయిన్గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. శివప్రసాద్ లాంటి వాళ్ళు ఆమెని టీడీపీలోకి తీసుకొచ్చున్నారు. టీడీపీలో మహిళా అధ్యక్షురాలు లాంటి ఒక అత్యున్నత పదవి, జయప్రద లాంటి వాళ్ళు, రమాదేవి లాంటి వాళ్ళు అప్పట్లో ఆ పదవికి ఏమన్నా తెచ్చారు. అలాంటి ప్లేస్ ఆమెకి ఇచ్చారు. 2 సార్లు టికెట్ ఇచ్చారు చంద్రగిరి అండ్ నగరి నుంచి. 2 సార్లు ఆవిడ ఓడిపోయారు. టీడీపీ మీద విమర్శలు చేస్తూ ఆ రోజు వైఎస్ని కలిశారు. వైఎస్ చనిపోయారు. దెన్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన జైలుకి వెళ్ళారు. ఈమెకు ఐరన్ లెగ్ అని ఒక ఇమేజ్ కూడా వచ్చింది. గంగాభవాని లాంటి వాళ్ళు ఆ టైటిల్ ఖాయం చేశారు ఆవిడకి, ఐరన్ లెగ్ అని. ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చాక ఆమెను పార్టీలోకి తీసుకున్నారు. అక్కడ కూడా మహిళా అధ్యక్షురాలు పదవి వచ్చింది ఆవిడకి. అంతేకాదు 2014లో టికెట్ ఇస్తే నగర్ నుంచి గెలిచింది. అదేవిధంగా 2019లో మరోసారి నగర్ నుంచే గెలిచారు ఆవిడ. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అటు హావభావాలు ఆమె మెయిన్, అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఆమె వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు కారణమైంది. అసలు రోజా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులైనా ఆమెను ఇలా మాట్లాడొద్దని చెప్పిన పరిస్థితి అయితే ఎప్పుడు లేదని అనుకోవాలి. ఆ స్థాయిలో యాక్చువల్గా మనం ఏదైనా తప్పు చేస్తే మన తల్లిదండ్రులు, మన బ్రదర్సో, మన ఇంట్లో వెల్విజర్సో, మన బంధువులు మనల్ని వారించే ప్రయత్నం చేస్తారు. కానీ రోజా తాను చేసిందే రైట్ అన్న విధంగా ఆమె పూర్తి స్థాయిలో వ్యవహరించిన తీరు మాత్రం తన క్యారెక్టర్ని కూడా దిగజార్చుకునే విధంగా వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు కారణమైంది. అనేక సార్లు రోజాని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. యాక్చువల్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికో, ఆయన స్కిన్ సేవ్ చేయడానికో రోజా లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు. కానీ రోజా చేసిన ప్రతి పని కూడా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో మైనస్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో పడుతుంది. ఆయన క్యారెక్టర్ కూడా మైనస్ అవుతూనే వచ్చింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ప్యాంపర్ చేస్తున్నారు అనేది. ఏ స్థాయిలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె సస్పెండ్ కూడా అయింది. అప్పుడు కోడెల స్పీకర్గా ఉండేవాళ్ళు 2 ఏళ్ల పాటు అసెంబ్లీలో ఆమె పీతల సుజాత లాంటి వాళ్ళని, అనిత లాంటి వాళ్ళని అవమానించిన తీరుతో అనిత లాంటి వాళ్ళు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఈరోజు హోంమంత్రి పదవి కూడా దక్కింది ఆవిడికి. సో ఆ తర్వాత మనం చూస్తే 2019లో గెలిచిన తర్వాత ముందుగా ఏపీఐఏసీ చైర్పర్సన్ పదవి ఇచ్చినారు. దెన్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా టూరిజం శాఖ మినిస్టర్ అయ్యారు రోజా. టూరిజం అంటే స్పెల్లింగ్ కూడా తెలిసి ఉండదు ఆవిడకి. టూరిజం శాఖ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆమె తన శాఖ కంటే కూడా మిగతా అంశాల మీదే ఎప్పుడు కూడా తన కాన్స్టిట్యున్సీ కంటే, నగరి కంటే, కాన్స్టిట్యున్సీలో తన పనితీరు కంటే, కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కంటే, తన టూరిజం శాఖ కంటే
ఎప్పుడు కూడా ప్రత్యర్థుల విమర్శల మీదో ఎవరైనా సరే మైక్ ముందు పెట్టారు అంటే, లోగో ఆ ముందు పెట్టారు అంటే, ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అదే స్థాయిలో రోజా రెచ్చిపోతున్న తీరు ఎన్నోసార్లు మీడియాలో ఒక ఏహ్య భావాన్ని అయితే కలుగజేసింది. అంతేకాదు ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా చాలాసార్లు రోజా తన శాఖకు సంబంధించిన ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు టూరిజం డెవలప్మెంట్ గురించి. వల్ల తన శాఖ వైఫల్యాలు ఏదైతే వైజాగ్లో ఏదైతే వాటర్ బ్రిడ్జ్ కానీ ఇట్లాంటివి కూలిపోయినప్పుడు కూడా ఆమె ఎప్పుడు దానికి అనుగుణంగా స్పందించిన పరిస్థితి లేదు. లేకపోతే రాష్ట్రానికి ఏమన్నా టూరిజం రూపంలో ఏమైనా ఇన్సెంటివ్స్ అట్లాగే ఏమైనా ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూడం. రోజా మీడియా ముందుకు వచ్చింది అంటే అటు లోకేష్ని వ్యక్తిగతంగానో, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగానో, లేకపోతే అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వ్యక్తిగతంగానో టార్గెట్ చేసిన పరిస్థితి. అసలు మనకి సారీ టు సే చెప్పాలంటేనే అసహ్యం కలిగిస్తుంది. పీకలేవు అనే మాట ఒక బూత్ మాట. అలాంటి మాటలను కూడా చాలా అలవోకగా రోజా వాడేస్తూ ఉంటుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు ఉద్దేశించి, ఒకప్పుడు తనకి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు ఉద్దేశించి, అలా రోజా తనకంటూ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎవరికైనా సరే ఒక ఎమ్మెల్యే అయితేనో, ఒక మంత్రి అయితేనో వాళ్ళకి ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. అలా తన క్యారెక్టర్ని పూర్తి స్థాయిలో డిమోరలైజ్ చేసుకుని సెల్ఫ్ గోల్ చేసుకుంది రోజానే. ఈరోజు ఆమె క్యారెక్టర్ ఆమె చేసుకోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా కొంప ముంచే ప్రయత్నం అయితే చేసింది. ఈరోజు అలాంటి రోజాకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు టికెట్ ఇస్తున్నారు మళ్ళీ అనేది సొంత పార్టీ నుంచి వచ్చిన విమర్శ మొన్నటిదాకా. ఎందుకంటే రోజా లాంటి వాళ్ళని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే భరించలేకపోయారు. ఎప్పుడు పెద్దిరెడ్డి ఆయన మోనోపలీగా ఉన్నారు, అనఫిషియల్ సీఎంగా వ్యవహరించారు, రాజకీయంగా ప్రత్యర్థితో తలపడతారు, అది వేరే విషయం. కానీ మీడియా ముందుకు వచ్చి ఈ స్థాయిలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం లేదు. అందుకే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే ఆమెని డినై చేశారు కూడా. ఆమె వల్ల పార్టీకి భవిష్యత్తులో ముప్పు రాబోతుందని పెద్దిరెడ్డి వాళ్ళే గమనించారు. అందుకే ఈ రోజున ఆమెకి పోటీగా అక్కడ కేజే కుమార్ కానీ కేజే శాంతి లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ వచ్చారు ఆయన, శిల్పా చక్రపాణి రెడ్డి. వాళ్ళందరితో ఆవిడకి విభేదాలే ఉన్నాయి. ఈరోజు వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడుతుంటే రోజా కనీసం వాళ్ళని ఖండించలేని కూడా పరిస్థితి. బట్ ఈరోజు మనం చెప్పుకున్నట్టు, మనం టైటిల్ పెట్టినట్టు, జగన్ ఓటమిలో రోజా ఎంతవరకు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేసిన తీరు, కావాలనే ఇలాంటి వాళ్ళని ప్యాంపర్ చేసిన తీరు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. గతంలో ఒకసారి ప్రశాంత్ కిషోర్ని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో మంగళగిరి వేదికగా జరిగిన పార్టీ ప్లేనరీ సమావేశంలో ఆ రోజు ఉమారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి రోజా చెవిలో మాట్లాడారు, మైక్ లేదనుకొని, జగన్మోహన్ రెడ్డి నేను చంద్రబాబు నాయుడిని తిట్టమంటున్నారు అనేసి. సో అక్కడే అర్థమవుతుంది ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరి రోజా లాంటి వాళ్ళని ప్యాంపర్ చేశారు అనేది. ఆఖరికి తన సొంత చెల్లైన షర్మిల మీద కూడా రోజా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే పట్టించుకున్న నాదుడే లేడు వైసీపీలో. జగన్మోహన్ రెడ్డి వెనుకుండే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అందరూ అనుకునే పరిస్థితి. ఒక రోజా ఓటమి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా కారణమైంది. రోజా లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన తీరు రాజకీయాల్లో ఎలాంటి లీడర్స్ని ప్రమోట్ చేయకూడదు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. అందుకే తప్పకుండా ఈ టైటిల్కి యాప్ట్ ఉంటుంది. రోజా జగన్మోహన్ రెడ్డి ఓటమిలో కాదు, ఆయన పార్టీ ఓటమిలో కూడా రోజా అలాంటి వాళ్ళు కారణం అయ్యారు అనేది వాస్తవం. ఈ రోజున ఆ పిడికడు మంది మాట్లాడిన తీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మిగతా లీడర్స్ని, పాపం సిన్సియర్గా ఉన్న వాళ్ళు కూడా, ఎప్పుడు బూతులు మాట్లాడిన వాళ్ళు, ఒక ధర్మాన్ లాంటి వాళ్ళు, ఒక బొత్స లాంటి వాళ్ళు కూడా వీళ్ళ కారణంగానే ఓడిపోయారు. ఈ ఎక్స్పోజర్ రాష్ట్రం అంతా కూడా వీళ్ళ టాలెంట్ అనేది రాష్ట్రం అంతా కూడా పనికొచ్చింది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి పాలవడంలో అన్నది కూడా వాస్తవం. సో మొత్తానికి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఓటంలో రోజా షేర్ అయితే తప్పకుండా ఉందనేది వాస్తవం, ఆ పార్టీ ఓటంలో కూడా. సో అందుకే ఈ టైటిల్ కరెక్ట్గా కూడా ఆమెకి యాప్ట్ అవుతుంది, వైఎస్ఆర్సీపీకి కూడా యాప్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.